స్వాగతం స్వాగతం మీ అందరికీ స్వాగతం. మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కి తల్లిదండ్రులకు స్వాగతం. తల్లిదండ్రులారా పెద్దలారా మా పాఠశాలలోకి హృదయపూర్వక స్వాగతం. మా పాఠశాల గౌరవం మీ ప్రేమతోనే మాకు కీర్తి సంపదలు సాధ్యం. తల్లిదండ్రుల సలహాలే వెలుగులు, గురువుల మార్గం మా భవిష్యత్తుకి పునాదులు. పిల్లల జీవితాల ఆకర్షణ మీరు, వారి విజయానికి ప్రేరణ మీరు. మీ ఆశీస్సులతో మార్గం చూపాలి, సభలో కలిసి కొత్త స్వప్నాలు నెరవేర్చాలి. పిల్లల జీవితాల ఆకర్షణ మీరు, వారి విజయానికి ప్రేరణ మీరు. మీ ఆశీస్సులతో మార్గం చూపాలి, సభలో కలిసి కొత్త స్వప్నాలు నెరవేర్చాలి. చదువుతో పాటు విలువలు నేర్పే గురువులు, మా కోసం ఎన్నో త్యాగాలు చేసే తల్లిదండ్రులు. ఈ రోజు మీ మాటలే మా బాటలు, మీ సహకారంతో మా జ్ఞాన జ్యోతి వెలిగించాలి. ఎంతో ఆనందదాయకం. స్వాగతం స్వాగతం ఈ సమావేశానికి స్వాగతం. మనసారా మీ అందరికీ స్వాగతం. స్వాగతం మనసారా మీ స్వాగతం. మీ అందరికీ స్వాగతం. మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కి తల్లిదండ్రులకు స్వాగతం. తల్లిదండ్రులారా పెద్దలారా మా పాఠశాలలోకి హృదయపూర్వక స్వాగతం. మా పాఠశాల గౌరవం మీ ప్రేమతోనే మాకు కీర్తి సంపదలు సాధ్యం. పిల్లల జీవితాల ఆకర్షణ మీరు, వారి విజయానికి ప్రేరణ మీరు. మీ ఆశీస్సులతో మార్గం చూపాలి, సభలో కలిసి కొత్త స్వప్నాలు నెరవేర్చాలి. పిల్లల జీవితాల ఆకర్షణ మీరు, వారి విజయానికి ప్రేరణ మీరు. మీ ఆశీస్సులతో మార్గం చూపాలి, సభలో కలిసి కొత్త స్వప్నాలు నెరవేర్చాలి. చాలా బాగుంది.
ప్రైవేట్ స్కూల్ ధీటుగా కూడా గవర్నమెంట్ స్కూల్ ఎదగాలనేసి తప్పకుండా మీరు అందరికీ శిక్షకులకి స్ట్రెంత్ పెంచాలి. బాగుంది సార్, ఎవ్రీథింగ్ ఓకే సూపర్. మన గ్రామ పెద్దలు రవి గారు జానకి గారికి అండ్ మీ పాఠశాల పేరెంట్స్ అందరికీ మన హెల్త్ డిపార్ట్మెంట్ మేడం గారికి అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాము. అందరికీ థ్యాంక్ యూ అమ్మా. ఈ స్కూల్ మన గొప్ప ప్రోగ్రామ్కి వచ్చి ఇదంతా కూడా ఎంత విజయవంతం చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. అయితే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది మన ప్రభుత్వం. ఎందుకంటే మెయిన్ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే తల్లికి వందనం. తల్లికి వందనము అంటే తల్లికి ఎంతగానో గౌరవిస్తుంది మన ప్రభుత్వం. అమ్మ చేతికి డబ్బులు ఇస్తే ఆ పిల్లల్ని ఎంతో భవిష్యత్తుగా తీర్చిదిద్దుతారని, ఎంతో గొప్పగా తీర్చిదిద్దారని, ఆ పిల్లలు విద్య కోసమని మీకు డబ్బులు ఇస్తుంది. దాన్ని మీరు తీసుకొని వృధా చెయ్యొద్దు. ప్రైవేట్ పాఠశాలకు పంపించడానికి కాదు దాని అర్థం. గవర్నమెంట్ పాఠశాలలోనే పిల్లలకి ఏం కావాలో అవి మీరు ప్రొవైడ్ చేయడానికి వస్తేనే వేసేది. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి మన పాఠశాల కూడా ఎంత బాగుంది, ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంది అనేది మీకు తెలిసిన విషయమే చెప్పండి. ఈ పాఠశాల గురించి ఈ రోజు కార్యక్రమం గురించి మన యొక్క గ్రామ సభ అయినటువంటి గంటా రవి గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. జమ్మూ పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి, అలాగే సహచర ఉపాధ్యాయులకు, మరి జమ్మూ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు, అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. 2 నుంచి 3 యూనిఫామ్లు ఇవ్వడం జరిగింది. అలాగే షూస్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని మీరు ఇంకా కూడా మా పిల్లల్ని జాయిన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మీ కింద ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చాలా మంది బీఈడీ చేసిన టీచర్లు ఉండొచ్చు. ఇక్కడ ఎంఎస్సీ చేసి బీఈడీ చేసిన టీచర్లు కూడా ఇక్కడ ఉన్నారు మన గవర్నమెంట్ స్కూల్లో. అది మీరు గమనించాలి. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులను చదువు చెప్పేందుకు ఎలా ఉపయోగించుకోవాలి మనము. ప్రైవేట్ స్కూళ్ళ కంటే బాగా చెప్పిన టీచర్లు కానీ యాజమాన్యం కానీ ముందు మన దగ్గర ఉన్నారు అని మీరు గమనించి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఊళ్ళో కానీ మీ సన్నిహితుల్లో కానీ చెప్పి పంపించండి. పిల్లల యొక్క ఎడ్యుకేషన్ బాగుపడుతుంది. మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ పాఠశాలకి ఎప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే పిల్లలకు సంబంధించి కానీ తల్లిదండ్రులకు సంబంధించి కానీ స్కూల్ స్టేషనరీకి సంబంధించి కానీ ఎటువంటి ఇవ్వడానికైనా నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. నేను చెప్పడమే పర్లేదండి, పర్లేదు. అంటే నేను ఎక్కడ చదివాను రాజేశ్వరి సార్ ఇక్కడ చూడండి. చేసుకున్నాం. ఈ సందర్భంగా పాఠశాలలో చైర్స్ కావాలంటే ఒక 4 చైర్స్ ప్రొవైడ్ చేశారు సార్ ఈ రోజు కార్యక్రమంలో. అలాగే ఏది కావాలంటే మేము ఫస్ట్ ఏంటంటే ఫోన్ చేస్తాం, ఇమీడియట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు రాఘవాడిలో ఫస్ట్ కొంచెం ఎలా తీరా మేడం గారికి ప్రమోషన్ వచ్చిన కారణంగా
పిల్లల్ని కలవచ్చు. నేను దానివల్ల నేను ఇక్కడికి రావచ్చు అంటే ఆ టైం కరెక్ట్గా నాకు ఖాళీ అయ్యింది ఇక్కడ అని క్లియర్ సిస్టమ్గా ముఖ్యంగా మార్పు ఏంటంటే మన స్కూల్ ఇప్పుడు మోడల్ స్కూల్ అయ్యింది. మోడల్ అంటే ఏంటి? ఆదర్శం. ఆదర్శం అంటే మనం ఏం చేస్తే దాన్ని అందరూ అనుసరించాలి. అలాంటి మోడల్ స్కూల్ అయింది. అంటే మిగతా ఎలిమెంటరీ పాఠశాల కన్నా ఇది ఒక గ్రేట్ అన్నమాట. ఏంటంటే ఇక్కడ మొత్తం ఒక హెచ్ఎం ప్లస్ 4 టీచర్. ఇదివరకు మనం చాలా ఇబ్బందులు పడ్డాం. అప్పుడు 2 టీచర్స్ ఉండడం వల్ల ఈ కార్యక్రమాలు పిల్లలకి సరిగ్గా న్యాయం చేయలేదేమో అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇప్పుడు ఇన్ని పథకాల్లో భాగంగా కొన్ని మోడల్ స్కూల్స్ ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన జమ్ము పాఠశాలకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరేం చేయాలంటే స్కూల్ బాగుంది చూడండి అన్న లోటుపాటు ఉంది, ఇప్పుడు చెప్పండి చేసుకుంటాం. కాబట్టి అలా మన పాఠశాలకి ఎక్కువ మంది పిల్లలు వచ్చేసారు కదా, మీరు మాకు సహాయం చేయండి. మీ పిల్లలకి చదువు విషయంలో ఎటువంటి లోకాలు లేదు. ఆటంతో పాటంతో ఇంగ్లీష్ అవి రేట్స్ అవి చూడండి ఒకసారి పిల్లలు ఎలా చెప్తున్నారు. మీరే పరిశీలన చేసుకోండి. ప్రైవేట్ పాఠశాలతో సమానంగా మన పాఠశాలలో చదువు బాగుంది. అయితే దానికి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరూ బాగా కృషి చేస్తున్నారు. హృదయపూర్వక స్వాగతం. మా పాఠశాల గౌరవం, మీ ప్రేమతోనే మాకు కీర్తి సంపదలు సాధ్యం. తల్లిదండ్రుల సలహాలే వెలుగులు, గురువుల మార్గం మా భవిష్యత్తుకి పునాదులు. పిల్లల జీవితాల ఆకర్షణ మీరు, వారి విజయానికి ప్రేరణ మీరు. మీ ఆశీస్సులతో మార్గం చూపాలి, సభలో కలిసి కొత్త స్వప్నాలు. హృదయపూర్వక స్వాగతం. మా పాఠశాల గౌరవం, మీ ప్రేమతోనే మాకు కీర్తి సంపదలు సాధ్యం. తల్లిదండ్రుల సలహాలే వెలుగులు, గురువుల మార్గం మా భవిష్యత్తుకి పునాదులు. పిల్లల జీవితాల ఆకర్షణ మీరు, వారి విజయానికి ప్రేరణ మీరు. మీ ఆశీస్సులతో మార్గం చూపాలి, సభలో కలిసి కొత్త స్వప్నాలు.